హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ హైయూస్ లిటిల్ వరల్డ్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఈరోజు మార్నింగే మా వీధిలోకి ఆకుకూరలు వచ్చాయండి. నాకు చూడగానే తీసుకోవాలి. గోంగూర మెయిన్ నాకు ఎక్కువ ఇష్టమయ్యేది గోంగూర. ఇంకా బాగా ఉపయోగపడేవి హెల్త్ ఇచ్చేవి అవి తినేది అంతగా ఏముండదు కదా! మనం టేస్ట్ కోసం చూసే బ్యాచ్ అనమాట. గోంగూర పచ్చడి, గోంగూర పప్పు చేసేద్దాము అని చెప్పి తీసుకున్నాను. చేస్తానో లేదో చూడాలి. అయితే ఇవి హ్మ్, వండేటప్పుడు కొంచెం హడావిడి ఎక్కువ ఉంటది కదా! లంచ్ బాక్సులకి అలా అని చెప్పి ముందుగానే తుంచి పెట్టుకుందామని చెప్పి ఐడియా వచ్చింది. ఆ ఐడియాని ఫాలో అయిపోయాననమాట ఇక్కడ. అదే పని చేస్తూ ఉంటే చికాకుగా అనిపిస్తది కాబట్టి టీవీ పెట్టుకున్నాను. ఏవైనా సాంగ్స్ వింటూ అలా క్లీన్ చేసేద్దాము అని చెప్పి అలా ఒలిచిపెట్టుకుంటున్నాననమాట. మీలో ఎంతమందికి ఇలాంటి చిన్న చిన్న థింగ్స్ చేయడం పెద్ద పనిలా ఫీల్ అవుతారో నాకు కామెంట్‌లో షేర్ చేసుకోవడం మర్చిపోకండి. మీకింకా నా వీడియోస్ నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. అయితే ఇలా గోంగూరంతా ఒలిచిపెట్టుకుంటున్నాను. అదిగోండి టీవీ కూడా ఆన్‌లో ఉంది. చూసుకుంటూ అలా కొద్దిసేపు పని భారంగా ఫీల్ అవ్వకుండా అలా చేసుకుంటున్నాననమాట. అయితే వీటితో పాటు ఇంకా నార్మల్‌గా మనం నెగ్లెక్ట్ చేస్తాం కానీ ఆకుకూరలు కనీసం వీక్లీ వన్స్, ట్వైస్ అయినా తీసుకోవాలి. చెప్పేదే కానీ నేను కూడా అదేం అంతగా ఫాలో అవ్వను. అప్పుడప్పుడు అవి దొరకడం కూడా చాలా తక్కువ మాకు. అందుకని ఎప్పుడైనా వచ్చేటప్పుడు తీసుకుంటాను. ఇంచుమించు ఒక 1 వీక్‌కి 10 డేస్‌కి అలా వస్తుంటాయన్నమాట. బజార్‌కెళ్ళి తెచ్చుకొని పెట్టుకోవాలంటే అంత గుర్తుండదు. తర్వాత అవి పాడైపోతాయి కదా! అన్నన్ని డేస్ స్టోర్ ఉండవు కదా! అందుకని చెప్పి నెగ్లెక్ట్ చేస్తాను. అది మాత్రం నేను కొంచెం చూసుకోవాలి. నేనే కాదు నార్మల్‌గా మన ఫుడ్‌లో ఇంక్లూడ్ చేసుకోవాలి ఈ లీఫీ వెజిటబుల్స్ అనేవి. అది అది ఎప్పటికి అవుద్దో తెలీదు. చిన్న పనే కానీ మనం నెగ్లెక్ట్ చేస్తాం. దానివల్ల ఫ్యూచర్‌లో కొంచెం మనకి దాని సంగతి ఎఫెక్ట్ తెలుస్తదనమాట. అలా రెడీ చేసి పెట్టుకున్నాను. ఈరోజు సాటర్డే కదా! అలాగని చెప్పి ద్వారాలకి పసుపు ముగ్గులు పెట్టుకుందామని రెడీ అయ్యాను. ఇంగోండి ఇలా మొత్తం ముందు ద్వారమంతా కడిగి బొట్లు పెట్టేసుకుంటున్నాను. నేనెప్పుడూ సాటర్డే చేసేదాన్ని వీక్లీ వన్స్ అలాగా. ఈ మధ్యన కొంచెం కుదరట్లేదు. అందుకని చెప్పి ఫ్రైడే ఈవినింగ్ చేశాననమాట ఈ పని. ఇలా చేసుకుంటే ఎంతో అందం నిండుతనం వచ్చేస్తది. అప్పుడప్పుడు ఇలా చెయ్యండి. మీకు ఎంత పాజిటివ్‌గా అనిపిస్తదో. అంటే నార్మల్‌గా అందరం చేస్తూ ఉంటాం కానీ, ఎప్పుడైనా నెగ్లెక్ట్ చేసే అలాంటి మైండ్ సెట్ ఉంటే ఖచ్చితంగా ఇది ఫాలో అవ్వండి. ఎంత అనిపిస్తదో. చాలా మంచి పాజిటివ్ ఎనర్జీ వస్తదనమాట. వీక్లీ వన్స్ ఇలా చేసుకుంటే ఇది వీక్లీ వన్సే కాబట్టి పెద్ద ఇబ్బంది అనిపించదు. సండే అయినా చేసుకోండి. అది నీట్‌గా ఉండాలి కానీ మనకి పాజిటివిటీ ఇవ్వాలి గానీ ఏ వారమైతే ఏముంది చెప్పండి. మనకి ఎప్పుడు వీలైతే అప్పుడు చేసుకోవచ్చు. నేను మార్నింగ్ అదంతా చేసి దీపం కూడా పెట్టేశాను. చూడండి టైము 7:15 అవుతుంది. అప్పటికే నేను ఫ్రెష్ అయిపోవడము, క్లీనింగ్ అయిపోయింది. దీపం కూడా పెట్టేశాను. ఒక్కొక్కసారి ఇలాంటి చిన్న విషయాలే మనకి హ్యాపీనెస్‌నిస్తాయి. ఇవి చాలామంది రెగ్యులర్‌గా చేస్తూ ఉంటారు. నేను కూడా మాక్సిమం రెగ్యులర్‌గా చేస్తుంటాను. ఇప్పుడు కొంచెం బాబుని వాడి ఫుడ్డు అది మేనేజ్ చేయడం వల్ల కొద్దిగా అప్పుడప్పుడు నెగ్లిజెన్సీ వస్తది. కొంచెం నెగ్లిజెన్సీ అంటే లేట్ అవుద్దంతే. అలాగని ఆపేయను. కంపల్సరీగా చేసుకుంటాను. తర్వాత లంచ్ బాక్స్ కోసం అని చెప్పి నా దీపం అయిపోయింది. తులసమ్మ దగ్గర కూడా దీపం పెట్టేశాను చూసారు కదా! ఇవి చిన్న చిన్న పనులే కానీ మనం రెగ్యులర్‌గా చేస్తే అది ఎంత అనిపిస్తది. కొద్దిసేపు మైండ్ ఎంత పీస్‌ఫుల్‌గా అనిపిస్తదో. నాకైతే అలానే అనిపిస్తది. తర్వాత దీపం పెట్టేసాక కొంచెం ఈరోజు టిఫిన్‌కేమో కొంచెం ఉప్మా చేసేసుకున్నాను. అయిపోయింది. ఇదేమంటే కలిపి పెట్టుకుంటున్నాను. అది నైట్‌కైనా అవ్వచ్చు. అంటే ముందు రోజే బ్యాటర్ తయారు చేశాను. బాగా ఫెర్మెంట్ అయ్యింది. ఆ తర్వాత ఉప్మా అయితే చేశాను మార్నింగ్‌కి. ఇది నైట్‌కైనా చేసుకుంటాం. లేదంటే రేపు మార్నింగ్‌కైనా చేసుకోవాలి. ఫ్రిడ్జ్‌లో పెట్టేయాలి. దీని పనైతే ఇప్పుడు లేదు బ్యాటర్ పని. తర్వాత లంచ్ బాక్స్ కోసం అని చెప్పి గోంగూర పప్పు చెప్పాను కదా! గోంగూర పప్పు అయినా పచ్చడి అయినా చేసుకుంటానని. అలా గోంగూర పప్పు చేద్దామని చెప్పి చేసేసాను. ఇంకా చిక్కుడుకాయ కర్రీ. నార్మల్‌గా ఇంట్లో వంటలే నాకు అనిపిస్తాయి. అంటే రుచిగా అని అలా ఏం కాదు. నార్మల్‌గా రుచిగానే ఉంటాయి ఎవరింట్లో అయినా.
మన ఇంట్లో ఎంత సింపుల్ వంటైనా అందులో మన ప్రేమ, శ్రద్ధ ఉందంటే ఆ రుచే వేరనుకోండి. బయట ఎంత మంచి ఖరీదైన ఫుడ్ పెట్టినా మనకది కొంచెం నార్మల్‌గా తినే వాళ్ళకి అలవాటుంటే పర్లేదు గానీ, కొంచెం స్టమక్ అప్‌సెట్ అవ్వడం, ఇంకొంచెం డిస్టర్బెన్స్‌గా అలా అనిపిస్తది. ఒక 1 డే, 2 డేసు. అలా కాకుండా ఇంటి వంటకు ఉండే ఆ ప్రత్యేకతే వేరు కదా! ఇంకా అందులోనూ గోంగూర అంటే నాకు చిన్నప్పటి జ్ఞాపకాలే గుర్తొస్తాయి. ఇక్కడ దొరకడం తక్కువ గానీ నాకు మంచి మెమరీ ఉందనమాట. అదేమంటే మా నాయనమ్మతో ఒకసారి ఇలాగే మా ఇంటి నుంచి చూద్దామని చెప్పి వెళ్ళాము. అప్పుడు గోంగూర ఎన్ని టైప్స్ చేసుకోవచ్చో దీనిలో ఇంకా గోంగూరని వరినొకుంటది కదా! అది వేసి జస్ట్ ఆ వరినొక వేయించి ఈ ఉడకపెట్టుకున్న గోంగూరలో వేసేస్తారు. బాగా కలిపెట్టేస్తారనమాట. కలిపెట్టిస్తే గోంగూర అదేమో పేరు గోంగూర, వరినూక కలిపి చేస్తారనమాట అది. ఎంత కొంచెం చింతపండు కూడా యాడ్ చేస్తారు. ఎంత టేస్టీగా అనిపిస్తదో. అదైతే మా నాయనమ్మ చేతిది ఎంత అనిపించిందో ఆ రోజు తిన్నాము లంచ్‌లో. ఇంక ఈవినింగ్ నేనేమంటే స్పూన్లు కప్పులో యేసుకొని స్పూన్లు తినేసాననమాట. అది ఎక్కువైతే ఏదైనా ఎక్కువ చేటే చేస్తది కదా! అదేమంటే నాకు కొంచెం డిస్టర్బ్ అయింది. అది నాకు బాగా ఇప్పటికి తలుచుకుంటే నవ్వొస్తదనమాట. బావుందని చెప్పి ఎక్కువ తినకూడదని అర్థమవుతది అలాంటివేవైనా జరిగినప్పుడు. అయితే అది ఎప్పుడు తలుచుకున్నా నవ్వొచ్చే మెమరీ అనమాట నాకు. చిన్నప్పుడు కాదు నార్మల్‌గా ఒక 5, 6 ఇయర్స్ బ్యాక్ అనమాట. ఇంకా ఇవి ఇంతేనండి. ఈరోజు లంచ్‌కైతే ఇవే చేద్దామనుకుంటున్నాము. మా ఇంట్లో వంటలు రొటీన్‌గా, సింపుల్‌గా ఉంటాయి. టేస్ట్ కూడా ఎప్పటికప్పుడు కొత్తదనంగా, రుచిగా బానే ఉంటది అని మా వాళ్ళంటరు. అలాగే జీవితంలో ప్రతిరోజు మనం ఒకే పనులు చేసినట్లు అనిపించినా, ఆ రొటీన్ ఏమంటే చిన్న పనులే మన కుటుంబాన్ని ఆనందంగా నిలబెడతాయి. మనం కొంచెం నెగ్లెక్ట్ చేసినా ఆ ఎఫెక్ట్ వాళ్ళ మీద ఉంటది. ఉదయం లేవడం, పిల్లల్ని చూసుకోవడం, ఇంటి పనులు, వంట పని, ఇంకా ధూపాలు, ఇంకా ఎక్స్‌ట్రా శనివారాలు అలా అయితే ఇల్లు క్లీనింగ్ అంతా ఇంకొంచెం ఎక్స్‌ట్రా ఉంటది నాకైతే. ఇవన్నీ కొన్నిసార్లు మనకి అలసటగా అనిపిస్తాయి. కంపల్సరీగా అనిపిస్తాయి. కానీ మాక్సిమం ఒక 10, 11 వరకు ఉంటాయి. కొంచెం చిన్న పిల్లలైతే వాళ్ళకి తినిపించడం అది అలా కొద్దిగా డిలే అవుద్ది. టైము మన కోసం అంటూ ఉండదు కానీ, లేదంటే నార్మల్‌గా స్కూల్‌కెళ్ళే పిల్లలయిపోతే అంత ఏం అనిపించదు కదా! నేనైతే అలాగే ఫీల్ అవుతాను. కానీ మనం మేనేజ్ చేసుకుంటే పెద్ద అనిపించదు. లేదంటే రోజంతా పనిలానే అనిపిస్తది. బద్ధకించామంటే అదే పెద్ద పనిలా అనిపిస్తది. లేదు ఎప్పటిదప్పుడు చేసుకుంటే అది పెద్దగా అనిపించదు. రోజంతా ఖాళీలానే అనిపిస్తది. బద్ధకించినా మనమే చేసుకోవాలి కదా! ఒకవేళ ఈవినింగ్ వరకు పెట్టినా మనమే చేసుకోవాలి. దాని బదులు తొందరగా చేసుకొని, రోజంతా టైం మిగిల్చుకొని, ఇంకో దానిపైన మనం దృష్టి పెడితే అది కొంచెం హెల్ప్‌ఫుల్ ఉంటది కదా! అది నా ఒపీనియన్ అనమాట. ఇంకా నా వరకడిగితే మన ఫ్యామిలీని మనం కాకపోతే ఇంకెవరు చూసుకుంటారు? కష్టమైనా ఇష్టంతో చేయగలిగితే అలసటే తెలీదు కదా! మన జీవితంలో కూడా కొన్ని విషయాలు ఇలా తాలింపుల్లాంటివే చిన్న చిన్న ప్రేమ, అభిమానాలు, పరస్పర గౌరవం ఉంటే మన కుటుంబ బంధాలు కూడా బాగా బలపడతాయి. అలా మనం అప్పుడప్పుడు ఎంత కష్టంలో ఉన్నా చిన్న స్మైల్ ఉంటే ఆహ్, దా అది రోజంతా మనకి పాజిటివిటీనిస్తదనమాట. మనల్ని చూసే వాళ్ళని కూడా ఇంకొంచెం బూస్టప్ చేస్తది. ఎప్పుడు చిరాగ్గా, డల్‌గా ఏంటి పని ఎప్పుడు ఉండే పనే కదా అనుకుంటూ మనం చికాకు ఫేస్ పెట్టుకొనుంటే మనల్ని చూసేవాళ్ళు కూడా అలానే ఫీలవుతారు. వాళ్ళు పాజిటివ్‌గా ఉన్నా మన ఎఫెక్ట్ వాళ్ళ పైన ఉంటది. మనం వంట ఎంత శ్రద్ధగా, ఇష్టంగా, ప్రేమగా చేస్తే రుచి కూడా అంత మెరుగ్గా ఉంటుందనమాట. వాళ్ళకి హెల్త్ కూడా దానివల్లే వస్తది. మనం పాజిటివ్‌గా ఉంటే ఇల్లు కూడా పాజిటివ్‌గా ఉంటుంది. మీరేమంటారు? ఈ నా చిన్ని వంట, నా మనసులో మాటలు మీతో షేర్ చేసుకోవడం నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇలాంటి వీడియోస్ మరెన్నో ముందు ముందు మీకోసం చేస్తాను. మీకు కానీ నా వీడియో నచ్చితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. ఇంతేనండి ఈ వీడియో. బాయ్ బాయ్.